ఉద్యమాల పురిటిగడ్డ అంటేనే మనకి ఉస్మానియా యూనివర్సిటీ గుర్తొస్తుంది. ఏ ఉద్యమమైనా కానీ తెలంగాణ ఉద్యమంలో మనం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులే కాదు, విద్యార్థుల కోసమే పోరాటాలు ఎదురవుతున్నాయన్న సందర్భంలో విద్యార్థుల కోసమే కాదు, అలాంటి యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగులు, కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నటువంటి వారి సమస్యల గురించి అసలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ వేతనాలు అందుతున్నాయా లేదా, ఉద్యోగులకే అందరికీ కూడా వాళ్ళ సమస్యలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మహేందర్ గారు, ఆ యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆ ప్రెసిడెంట్ మహేందర్ గారితో పాటు అసలు ఈ యొక్క ఉద్యోగుల సమస్యల్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే పోరాటాల గడ్డ అంటారు, మళ్ళీ కూడా పోరాటానికి సిద్ధమవుతుంది అనే విధంగా మాటలు వినిపిస్తున్నాయి. అంటే ఉద్యమం అనేది ఏంటంటే విద్యార్థులే కాదు, అందులో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్తో పాటుగా వారి కోసం విద్యార్థుల కోసం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు ఉద్యమానికి తెరలేపే అంశం కనబడతా ఉంది. అసలు ఏం జరుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీలో? ఉస్మానియా యూనివర్సిటీ అనేక ఉద్యమాలకు పురుటు పోసుకున్నటువంటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించేసి ఇక్కడ పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. అట్లాంటి విద్యార్థి నాయకులకి ప్రతిరోజు వాళ్ళ జీవన స్థితిగతుల్లో వాళ్ళకు ప్రతిరోజు కూడా వంటలు చేస్తూ కావచ్చు, ఇతరతర కార్యక్రమాలలో ఉన్నటువంటి అనేక మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు. వాళ్ళ జీవన స్థితిగతులు చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళు దాదాపు 30 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. దాదాపు వాళ్ళు 365 మంది దాకా వాళ్ళు ఉంటారు. అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దాదాపు 1200 మంది వరకు ఉంటారు. టైమ్ స్కేల్స్ వాళ్ళు దాదాపు 200 మంది వరకు ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళతో పోల్చినప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసమైనటువంటి వేతనాలు లేవు, సరిపడేటువంటి సౌకర్యాలు ఎక్కడ కూడా అందుబాటులోకి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. గతంలో కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానమే ఉండకుండా మొత్తం అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళందరూ కూడా అనేక రకమైన ఆశలతోటి చిన్న చిన్న జీతాలతో కుటుంబాలు గడవకపోయినా ఏదో ఒక రోజు మేము పర్మనెంట్ అవుతామనేటువంటి ఆశతో ఎదురు చూస్తూ జీతభత్యాలు చక్కగా లేకపోయినా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ 10 సంవత్సరాలు దాటి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో కూడా ఎట్లాంటి వాళ్ళకి అవకాశాలు లేవు, పర్మనెంట్ చేయట్లేదు. అవుట్సోర్సింగ్ వాళ్ళ జీతాలు అయితే చాలా దౌర్భాగ్యంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే ఎన్ని రంగాల్లో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు? ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 3 రంగాలు దాదాపు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు, అట్లాగే కాంట్రాక్ట్ ఉంటారు, అట్లాగే టైమ్ స్కేల్ ఉద్యోగులు ఉంటారు. టైమ్ స్కేల్ వాళ్ళకి అట్లాగే కాంట్రాక్ట్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ వేతనాలు అందుతాయి. కానీ అవుట్సోర్సింగ్ వాళ్ళకే ఈరోజు ఒక దళారీ వ్యవస్థని మధ్యంతరంగా ఏర్పాటు చేసి కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకొచ్చేసి టెండర్లు వేస్తూ ఉన్నారు. టెండర్ల రూపంలో వాళ్ళకి డైరెక్ట్ యూనివర్సిటీ నుంచి ఇవ్వకుండా ఆ కాంట్రాక్టర్ల త్రూ వాళ్ళకి వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అన్ని రంగాలకు సంబంధించి ఇప్పుడు యూనివర్సిటీ కాకుండా ఒక్కొక్క రంగానికి అసలు జీతాలు ఎవరిస్తున్నారు? వాళ్ళకు ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళకి టైమ్ సేల్ వాళ్ళకి గవర్నమెంట్ నుండే వస్తుంది. కానీ ఏదైతే ఈ అవుట్సోర్సింగ్ ఉన్నారో వాళ్ళకి యూనివర్సిటీ ద్వారా వేతనాలు ఇవ్వాలి. ఎందుకంటే కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాడు అసలు ఒక్కసారి కూడా వచ్చి ఇక్కడ సూపర్వైజింగ్ కానీ వర్కర్లతో కానీ ఎట్లాంటి సంబంధం లేకుండా డైరెక్ట్ జీతాలు ఇచ్చేటప్పటికే వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు తప్ప, కమిషన్లు తీసుకుంటున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కు వర్కర్స్కి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, జీతాలు వస్తున్నాయా లేదా, రోజువారీగా వస్తున్న సమస్యలు ఏంటనేటువంటిది ఏమాత్రం కూడా వాళ్ళకి సంబంధం లేదు. ఓన్లీ కమిషన్ల కోసం మాత్రమే టెండర్లు వేసి వాళ్ళ ద్వారా ఈరోజు వాళ్ళు వేతనాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి అసలు గుర్తింపు కార్డులు ఉన్నాయా? అసలు వీళ్ళకి అంటూ ఒక గుర్తింపు ఉందా? ఇంతకంటే ముందు అసలు 30 సంవత్సరాల నుంచి కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం ఈఎస్ఐ పిఎఫ్ లేదు, ఎట్లాంటి వాళ్ళు యూనివర్సిటీ ఎంప్లాయీస్గా గుర్తించేటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ సిఐటియుగా ఇక్కడ యూనియన్ ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈఎస్ఐ పిఎఫ్ లేకపోతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సహా వాళ్ళకు ఈ ఈఎస్ఐ పిఎఫ్ ఇప్పించడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారంటే ఇక్కడ యూనివర్సిటీలోనే పనిచేస్తున్నాం అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే అంతకంటే ముందు వాళ్ళని పనికి రాకపోయినా లేకపోతే ఆరోగ్యాలు బాగాలేకపోయినా ఉద్యోగాలకు తీసేస్తే మళ్ళీ వాళ్ళు యూనివర్సిటీ ఎంప్లాయీసా లేదనేటువంటి సంబంధం లేకుండా వాళ్ళు రోజువారీ కూలీలాగా బతికిరు తప్ప ఇక్కడ ఎంప్లాయీగా అట్లాంటి గుర్తింపు లేకుండే ఇప్పుడు ఈఎస్ఐపిఎఫ్ రావడం వల్ల ఎంతో కొంత వాళ్ళకు భద్రత ఏర్పడడానికి అవకాశం వచ్చింది. అంటే ఇప్పుడు ఆ ఉద్యోగులందరికీ కనీస వేతనాలు అందడం కానీ, అసలు ఎన్ని గంటలు పని దినాలు, అంటే ఒక పని రోజులో ఎన్ని గంటలు పని చేస్తున్నారు, అసలు వాళ్ళకి కనీస వేతనం అందుతుందా? అసలు
వాళ్ళకు కనీస వేతనాలు అనేటువంటి ఇప్పటి వరకు లేవు. ఎందుకంటే సుప్రీంకోర్టే చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పింది. కానీ సమాన పనికి సమాన వేతనం కాదు, కనీస వేతనం కూడా ఇక్కడ లేదు. కనీసం 15,000, 18,000, 16,000 జీతాలు ఇట్లా అసలు కనీసం ఏమో రోజు రోజుకు కూరగాయల ధరలు పెరుగుతూ ఉన్నాయి. తప్ప గత ఉస్మానియా యూనివర్సిటీలో 3 సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఎక్కడ కూడా జీతాలు పెంచలేదు. వాళ్ళకు కనీస వేతనాలు కూడా ఇవ్వాలని చెప్పి అనేక దఫాలుగా ఇక్కడ పోరాటాలు జరిగినాయి. కానీ పెంచుతామంటున్నారు తప్ప ఇప్పటివరకు కూడా జీతాలు పెంచలేదు. వాళ్ళకి రోజువారీగా ఇండ్ల కిరాయిలు కట్టుకునే వాళ్ళు, చిన్న చిన్న కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు, కిరాయికి ఉండేటువంటి వాళ్ళు, చిన్న చిన్న స్కూళ్ళల్లో చదివిస్తున్నటువంటి వర్కర్స్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఫీజులు కట్టలేక, ఇండ్ల కిరాయిలు కట్టలేక, సమయానికి వేతనాలు రాక అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అవుట్ సోర్సింగ్ విధానంలో టెండరింగ్ సిస్టమ్ని ఎత్తివేసి యూనివర్సిటీ ద్వారానే వేతనాలు వస్తే మా జీవితాలు బాగుపడతాయి అనేటువంటి పరిస్థితులలో ఇప్పుడు వర్కర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఈ కార్మికులు కానీ ఉద్యోగులు ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో మహిళలు ఏమన్నా ఇక్కడ మహిళా ఉద్యోగులు ఉన్నారా? ఉంటే అసలు వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పిస్తూ ఉన్నారు? ఎలాంటి ఈ మధ్యలో ఏమన్నా జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మహిళలకు ఏ రకమైనటువంటి రక్షణ కానీ, వాళ్ళకి రకమైన భద్రత కానీ, వాళ్ళకి స్పెషల్ ఏమైనా ఫెసిలిటీస్ కానీ అట్లాంటివంటి ఏమి కూడా లేవు. వాళ్ళు కూడా అందరి ఎంప్లాయీస్ లాగానే వాళ్ళు రోజు వస్తున్నారు. కానీ వాళ్ళకి ఎట్లాంటి ప్రభుత్వం నుంచి కానీ, ఇక్కడ కాంట్రాక్టర్ల నుంచి కానీ, యూనివర్సిటీ ద్వారా నుంచి కానీ ఎట్లాంటి భద్రత కానీ, రక్షణ కానీ, వాళ్ళకి ఎట్లాంటి స్పెషల్గా వాళ్ళకి ఏం కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. కాబట్టి వాళ్ళు కూడా అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు కాంట్రాక్టర్ వాళ్ళు పోయి డైరెక్ట్ కాంట్రాక్టర్ దగ్గర పోయి నాకు జీతం రాలేదని అడగలేని పరిస్థితి, వాళ్ళు సమయానికి ఇవ్వలేరు. వీళ్ళు మహిళలు కాబట్టి పోయి అడిగితే ఇంకేమైనా అంటారేమని చెప్పేసి కొద్దిగా కాంట్రాక్టర్లు వాళ్ళు అంటే దురుద్దేశంతో కూడా మాట్లాడుతున్న సందర్భాలు కూడా వచ్చినాయి. మేము కూడా పోయి మాట్లాడి మందలించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఉద్యోగులు అసలు ఏం కోరుకుంటున్నారు? అసలు ఎందుకు ఉద్యమ రూపం ఏమన్నా వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీతో పాటు దాదాపు తెలంగాణలో 18 యూనివర్సిటీలలో కూడా ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జీతాలు సరిపడగా రావట్లేదు, కనీస వేతనాలు అమలు కావట్లేదు, వాళ్ళకు పని గంటలు పెంచుతూ ఉన్నారు. ఈ ఈఎస్ఐపిఎఫ్ కూడా అనేక యూనివర్సిటీలలో ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం లేదు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాత్రం మాకు యూనివర్సిటీ ద్వారానే వేతనాలు రావాలా, ఈ మధ్యంతరంగా ఉన్నటువంటి బ్రోకర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేసి యూనివర్సిటీ ద్వారా వేతనాలు రావాలా. మాకు ఇప్పటివరకు కూడా జీతాలు పెరగలేదు. రోజు రోజుగా కూరగాయల ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి కనీస వేతనం ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో సమాన పనికి సమాన వేతనమైనా ఇవ్వాలనేటువంటి డిమాండ్తో ఇప్పటికే మేము ఉద్యమ రూపాన్ని తీసుకుంటా ఉన్నాం. అనేక హాస్టళ్లలో అనేక మంది కార్మికులతో ఇప్పటికే మేము కలిసి మీటింగ్లను ఏర్పాటు చేసినాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద ఉద్యమంగా తీసుకురావాలని చెప్పేసి మేము భావించాం. మొన్ననే మా కమిటీ జరిగింది కాబట్టి అందరినీ కలిసి సర్వే చేసి అసలు మహిళలు ఎంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ కనీస వేతనాలు వస్తున్నాయా లేదా, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఎట్లాంటి బెదిరింపులు వస్తూ ఉన్నాయి, ఎట్లాంటి వాళ్ళ మీద ఏమైనా ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయా లేదా, ఇవన్నీ అన్నిటి మీద కూడా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మేము సర్వే చేయాలనేటువంటిది సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనిని ఒక పోరాట రూపంగా తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలని మేము ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు, అదేవిధంగా టైం స్కేల్ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా వారి యొక్క ఆశయాలు కానీ ఏమనుకుంటున్నారు, వాళ్ళు దేనికోసం ఈ డిమాండ్ చేస్తూ ఉన్నారు? యాక్చువల్లీ ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దాదాపు 1200 మంది ఉంటారు. వాళ్ళకి దాదాపు ఇప్పటి వరకు కూడా ఈఎస్ఐపిఎఫ్ లేకపోతే మొన్ననే అనేక పోరాటాలు చేసి కోర్టుల నుంచి అనేక కేసులలోకి వెళ్ళి మాట్లాడిన తర్వాత మొన్న దాదాపు 800 మందికే ఈఎస్ఐ పిఎఫ్ అప్లై చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పిఎఫ్ అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ఎవ్రీ ఇయర్ దాదాపు 1500 పెంచేది. కానీ 1500 ఇప్పుడు కట్ చేసి 3 సంవత్సరాల నుంచి తగ్గించారు. కాబట్టి గవర్నమెంట్ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మమ్మల్ని పర్మనెంట్ చేయాలనేటువంటిది వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. అట్లాగే టైం స్కేల్ సంబంధించిన దాంట్లో టైం స్కేల్ ఎవరైతే ఎంప్లాయీస్ దాదాపు ఉస్మానియా యూనివర్సిటీలో 200 మంది ఉన్నారు, వాళ్ళకి ఐఆర్ దాదాపు అంబేద్కర్ యూనివర్సిటీలో ఐఆర్ ఇచ్చేసారు. కానీ ఇప్పుడు ఈ ఉస్మానియా యూనివర్సిటీ గారు కొన్ని యూనివర్సిటీలలో ఐఆర్ 5% ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి అనేక రకాలుగా మేము అడుగుతా ఉన్నా కూడా ఈసీలో పెట్టినా కూడా ఆ చీఫ్ సెక్రటరీని కూడా కలిసినాం. అనేక రకాలుగా పోయి మేము ఆందోళన చేస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ ఐఆర్ని ఇప్పటికి కూడా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్
ఉస్మాన్ యూనివర్సిటీలో 7,50,000 ఇస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏమైనా అయినా కానీ మధ్యంతరంగా. కానీ ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ బెనిఫిట్ ఏం లేకుండా వాళ్ళు దాదాపు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఇక్కడ పనిచేస్తే రిటైర్మెంట్ అవుతున్నప్పుడు ₹1 లేకుండా వాళ్ళు ఇంటికి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది రిటైర్మెంట్ అయినప్పుడు చూస్తే వాళ్ళ ముఖాలలో ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కష్టపడి పనిచేసినాం, ఇంటికి పోతే ఏం చూసుకోవాలనేటువంటి ఒక ఆందోళన కనబడ్డది తప్ప ఏ రకమైనటువంటి సంతోషం వాళ్ళలో లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్ అనేటువంటి కంపల్సరీ 7,50,000 అనేది ఇంకో అంబేద్కర్ యూనివర్సిటీ ఇచ్చింది. దాని ప్రకారమే రాష్ట్రంలో ఉన్నటువంటి 18 యూనివర్సిటీలలో కూడా ఆ 7,50,000 ఇవ్వాలనేది ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యల్ని ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని కులంకుషంగా మనకు వివరించినటువంటి మహేందర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నమస్కారం.